ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో అటు టీడీపీ కావచ్చు, లేకపోతే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా గతంలో ఉన్న పరిటాల శ్రీరామ్తో కావచ్చు, ఇలాంటి పార్టీ సంబంధాలు ఎలా ఉన్నాయి రెండు పార్టీల మధ్య? పార్టీల సంబంధాలు బాగున్నాయి. నాయకత్వం విషయంలో మాకు ఏమీ భేదాలు లేవు, ఎటువంటి ఇది లేదు. బయట ఏదో మాట్లాడుతుంటారు కానీ పరిటాల శ్రీరామ్ గారితో కానీ, లేదా జనసేన నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చిలక మధుసూదన్ రెడ్డి గారితో కానీ సంబంధాలు బాగా ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నాం, సహకారం అందించుకుంటూ ఉన్నాం. అయితే కింద స్థాయిలో కొన్ని మీరు అన్నట్టుగా కింద స్థాయిలో చిన్న చిన్న ఇవి ఉన్నమాట వాస్తవమే. ఎందుకంటే కొద్దిగా చేరికలు ధర్మవరంలో వైసీపీ నుంచి చేరికలు జరుగుతున్నాయి. ఆ క్రమంలో కాస్త రెసిస్టెన్స్ ఉంటా ఉంది. అయితే మేము కూడా ఏమంటున్నాం, పార్టీని విస్తరించాలి. ఏ రాజకీయ పార్టీ అయినా విస్తరించాల్సిన బాధ్యత ఆ పార్టీ కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి ఆ విస్తరించే క్రమంలో మేము తీసుకుంటున్న వాళ్ళని ముందే చూస్తున్నాం. వాళ్ళని వెట్టింగ్ చేసిన తర్వాతే కరెక్ట్గా ఉన్న డ్యూ డిలిజెన్స్ తర్వాతే పర్లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నారు అనేసరికి జనాలందరికీ వీళ్ళు వాళ్ళల్లో కాస్త మంచి వాళ్ళని చూసి గుర్తించి, అటువంటి వాళ్ళు అంటే సమాజం పట్ల కొద్ది సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళని తీసుకుంటున్నాం. ఆ క్రమంలో కొద్దిగా రెసిస్టెన్స్ అక్కడక్కడ ఉంటుంది. అదేంటి వైసీపీ నుంచి తీసుకుంటున్నారు కదా అన్న విధంగా. అది అంటే వైసీపీ నుంచి తీసుకుంటున్నారు అంటే వైసీపీ నుంచి తీసుకుంటున్నారనే కంటే టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారనేది ప్రధానంగా అక్కడ వినిపిస్తున్న వాయిస్. అది మీరు దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి కుప్పంలో కూడా వైసీపీ నుంచి వచ్చేసారు మున్సిపల్ చైర్మన్, గతంలో ఉన్న చాలా ఆరోపణలు ఉండేవి. హిందూపూర్లో కూడా కౌన్సిలర్లు అంతా వచ్చారు, ప్రతి చోట వస్తున్నారు. అది ఏంటంటే ఆ క్రమంలో మనం ఈ రకంగా అనొచ్చు కానీ విమర్శ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు ఆర్గనైజేషన్ని భౌగోళికంగా విస్తరింపజేయాలా, అన్ని వర్గాల్లోకి వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఇటువంటి విమర్శలు వస్తుంటాయి. దాంట్లో తప్పలేదు. పూర్తిగా వ్యతిరేకం అంటే అందుకే అక్కడ ఒక మనస్తత్వం ఎలా ఉండేదంటే ఒక గ్రూపులో ఇది ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా ఆ రకంగా ఉన్నాయి. అందుకని వచ్చిన తర్వాత మేము ఏ గ్రామంలో అయితే ఎవరైనా వచ్చారో ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. నేను స్వయంగా ఇళ్ళకి వెళ్ళి మాట్లాడడమో లేదా చేయడమో జరుగుతుంది. పార్టీని విస్తరించాల్సిన అవసరం ఉంది. అక్కడ వైసీపీని బలహీనపరచాలనేది నా లక్ష్యం. ఓకే, దాంట్లో మనము ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకత్వాలను గుర్తించాల్సింది ఏంటంటే అది తీసుకుంటున్న క్రమంలో వైసీపీ బలహీనపడుతుంది. దాన్ని చూడాల్సి మనం. అదేవిధంగా అక్కడ వచ్చిన కొత్త వారికన్నా ఏదైనా ఏదైనా ప్రాంతానికి జరగాల్సిన వాటిలో ఏదైనా ఉంటే మళ్ళీ పెద్దపీట మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి లేదా బీజేపీ ముందు నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. అది కూడా ముందే ఎవరైనా వస్తున్న వాళ్ళకి ముందే చెప్తున్నాం ఈ పరిస్థితి ఉంటుందని. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్న వ్యక్తులనే తీసుకోగలుగుతున్నాం. లేని వ్యక్తుల్ని లేదంటే చాలామంది ఇంకా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము వాటిని ప్రోత్సహించట్లేదు వాటిని. మరోవైపు కీలకంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో అడుగడుగున ప్రజలకు నేను అందుబాటులో ఉన్నాను, కేవలం అక్కడ ఒక ట్యాంపరింగ్తోనే సత్యకుమార్ 3 రోజుల ముందుగా వచ్చి గెలిచారు, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం నాదే అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు హిమ్. ఆయన నేను అందుబాటులో ఉన్నాను అని చెప్పడం కాకుండా ఏం చేశానో అదే చెప్తే బాగుంటుంది. అందుబాటులో ఉన్న వాళ్ళు మీకు బయట సోషల్ మీడియా కారణంగా చాలా బయట రోజు గుడ్ మార్నింగ్ అని పేరుతో పేరండి. మీరు ధర్మవరంలో ఏ ఇంటి తలుపు తట్టి అడిగినా, ఏ వ్యక్తిని కదిలిచ్చినా ఆ గతంలో ఎమ్మెల్యేగా ఉంటున్న వ్యక్తి ఏం చేశాడే అంటే గుడ్ మార్నింగ్ పేరుతో రావడం, ఎక్కడ ఖాళీ స్థలాలు ఎక్కడున్నాయో చూడడం, ఎవరైనా ఇల్లు కడుతుంటే వాళ్ళ అనుమతులు నిరాకరించడానికి వీటికి ఆ ఖాళీ స్థలాలను కబ్జా చేసుకోవడం, కొత్తగా ఇల్లు కడుతుంటే వాటిని బ్లాక్మెయిల్ చేయడం, అధికారులను పంపించడం, ఇటువంటి దందాలు చేసుకున్నాడు తప్పిస్తే, లేదా దౌర్జన్యాలు చేయడం, ఇటువంటి దందాలు చేశాడు తప్పిస్తే ప్రజలకి ఏం చేయలేదు. దాని కారణంగానే ఓడిపోయాడు. ఇంకా ట్యాంపరింగ్లు మాట్లాడితే అది కొద్దిగా ఏదైనా కనీస అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు మాది కాదు. మరి ఆ స్థాయికి దిగజారైతే నేను మాట్లాడలేను. మరి గతంలో ఎట్లా వచ్చారంట 2019లో ఎలా గెలిచారంట, ఆ రోజు ట్యాంపరింగ్ జరిగిందా? కాబట్టి ఈ రకంగా మాటలు ప్రజాభిష్టాన్ని ప్రజా తీర్పుని అఘోరపరచడం అవుతుంది. ప్రజలు మీకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నేను కొత్త వ్యక్తిని వచ్చినా వాళ్ళు నమ్మారు, విశ్వసించారు కాబట్టి చేశారు. ఇవాళ కూడా ఈ రకంగా మాట్లాడుతుంటే ఇప్పుడన్నా అరే నేను కబ్జాలు చేశాను, అరే నేను దౌర్జన్యాలు చేశాను, ప్రజలను పీడించాను, దాడులు చేయించాను, ఈ విషయాల్ని ఒప్పుకొని ఆత్మపరిశీలన చేసుకొని భవిష్యత్తులో నేను క్షమాపణలు చెప్పి ప్రజలకి భవిష్యత్తులో నేను ఇవి చెయ్యను, మారాను అని చెప్పుకుంటే ప్రజలు ఏమైనా ఆదరిస్తారేమో. కానీ లేదా ఆయన ఇంట్లో కూర్చొని కలలు గంటా ఉంటే దాన్ని ఎవరు ప్రజలు గుర్తించే పరిస్థితులు లేరు. వాటిని అది ఇంకా సరే ఆయన నేను అందుకే ఆల్ ది బెస్ట్ అన్న మంచిదే. అదే రకమైన మానసిక స్థితిలో ఉంటే మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. సత్యకుమార్ గారు, మీరు రాష్ట్ర స్థాయిలోనే కాదు పార్టీకి జాతీయ స్థాయిలో కూడా పనిచేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చూస్తే హిందుత్వ ఎజెండాను పవన్ కళ్యాణ్ కొంచెం ముందుగా వేగంగా తీసుకెళ్తున్నట్టు ఆయన ఒక క్యాప్చర్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? భారతీయ జనతా పార్టీ పూర్తిగా హిందుత్వ అజెండా అనేది సరైనది కాదు. మా
కోర్ సిద్ధాంతం అది. హైందవం అనేది ధర్మం హైందవ ధర్మ పరిరక్షణ జరగాలని చెప్తాను తప్పిస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమైనప్పటి నుంచి ఈ పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్కి పెద్దపీట వేశారు. అందుకారణంగానే అనేక చోట్ల మళ్ళీ గెలవడానికి కారణం అదే. పాలిటిక్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని ప్రాధాన్యత ఇచ్చారు. అంటే అభివృద్ధిని అజెండాగా, అందుకే సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా, మీరు ఏ రంగంలో చూసినా ఇవాళ దేశంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా మనకు లభిస్తున్న గుర్తింపు, అదేవిధంగా మన సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ఏమైనా ఆటంకం వాటిల్లితే ఉపేక్షించమనే స్పష్టమైన సందేశానికి ప్రజలకు పంపించాం. అంటే ఇటువంటి నిర్ణయాత్మకమైన సమర్థవంతమైన నాయకత్వం ఇవాళ దేశంలో ఉంది. హిందుత్వ అజెండా అనేది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే, హిందుత్వ గుడికి పోవడం హిందుత్వ అజెండా, ఇంకోటి అజెండా అంటే అట్లా ఎస్, మన సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దానివల్ల బీజేపీ మేము అదే కోరుతున్నాం, సమాజంలో అందరూ అదే చేయాలని. నేను అడుగుతుంది ఈ రకమైన రాజకీయాలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం మేము చేయాలి. సత్యకుమార్ గారు, నేను అడుగుతున్నది అది, సనాతన ధర్మం అనే ఒక ఎజెండా కావచ్చు, లేకపోతే ఒక ఐడియాలజీ కావచ్చు, మీకంటే పవన్ కళ్యాణ్ ముందుగా ఉన్నారు, ఎందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత కొంచెం ఒక స్టెప్ బ్యాకే కనిపిస్తోంది? మేము కూటమిలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ముందుండాలంటే ఒకటి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రజాదరణ, పవన్ కళ్యాణ్ గారి మారితే మీడియా ఇస్తే ప్రాముఖ్యత, పార్టీలో బీజేపీలో నాయకత్వం మాట్లాడితే రాకపోవచ్చు. దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక ప్రభావవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, సమాజంలో ఆయన ప్రభావం ఉంది, ఆయనకు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సో ఆయన నోటి నుంచి వచ్చే మాట దానికి ఎక్కువ విలువ ఉంటుంది, ఎక్కువ మంది స్పందిస్తారు, ప్రభావం ఎక్కువ చూపుతుంది. అదే సత్యకుమార్ లాంటి వ్యక్తి మాట్లాడితే అంత ప్రభావం చూపకపోవచ్చు, ఆ మోతాదులో ఉండకపోవచ్చు. నేను మాట్లాడితే 2% ప్రజలు గమనిస్తే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే 90% మంది గమనిస్తారు. ఈ తేడాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంది. అయితే చాలా సంతోషం, ఎందుకంటే కూటమి హిందుత్వ అజెండా అంటే మన ధర్మం. మనం ఏమి ఈ మతాల్లో, ఈ గతంలో అంతా మతాల మధ్య విద్వేషాలు పెట్టి, కులాల మధ్య వైషమ్యాలు పెట్టి, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి పొందేవాళ్ళు. మేము ఇప్పుడు చేయట్లేదు. మేము అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికగా ముందుకెళ్తున్నాం. అదే సమయంలో హైందవ ధర్మ పరిరక్షణ, ఈ దేశంలో ఉంటున్న 145 కోట్ల ప్రజలు భారతీయులుగానే మేము పరిగణిస్తున్నాం. అందుకనే అందరినీ సమభావంతోనే చూస్తున్నాం. దాని కారణంగానే ఇవాళ మత సామరస్యం కూడా పరడవిల్తాను. గతంలో ఎక్కడ చూసినా గొడవలు జరిగాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాకు మా ధర్మవరంలో కూడా అనేక మంది మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు సమర్థించారు, ఈ రోజుకు సమర్థిస్తున్నారు. కాబట్టి హిందుత్వ అంటే అదేదో ఒక మతానికి సంబంధించిన భావనగా కూడా మనం చూడకూడదు. ఆ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే పని కూటమి ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.